హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ నుండి వెలువడిన జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ డిసెంబర్ 15 జరగబోతుందండి. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎలక్ట్రికల్ సబ్జెక్టుపై ప్రత్యేక ప్రశ్నలతో కూడిన 5 మోడల్ పేపర్లని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ మనం ఎలా రాసుకోవాలి అండ్ వీటి ప్రత్యేకతను ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ముందుగా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇచ్చామండి. ఇక్కడ కనబడుతుంది మనకి manavidyaexams.com. ఈ అఫీషియల్ వెబ్సైట్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లభించడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్ అనేటివి మనం మొబైల్లో రాసుకోవచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ ద్వారా కూడా రాసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుందండి TSSPDLC JLM. సో జూనియర్ లైన్మెన్కి సంబంధించిన ట్యాబ్ని స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వ్యూ ప్యాకేజ్ అనేది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో ప్యాకేజ్ డీటెయిల్స్ మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ వచ్చేసి కంప్లీట్గా 99 రూపీస్ అండి. 5 మోడల్ పేపర్స్ ఉంటాయి. సో మాక్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో కంప్లీట్ పేపర్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ గురించి మనకి 120 నిమిషాల్లో 80 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో 80 క్వశ్చన్స్లో కూడా 65 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ పైన మరియు 15 క్వశ్చన్స్ జనరల్ సైన్స్ పైన ఉండడం జరుగుతుంది. సో మొత్తంగా 80 క్వశ్చన్స్ ప్రతి పేపర్లో ఉండడం జరుగుతుందండి. సో అన్ని కలిపి మనకి 400 క్వశ్చన్స్ ఉంటాయి. 5 మోడల్ పేపర్లు, ప్రతి మోడల్ పేపర్కి 80 క్వశ్చన్ చొప్పున మొత్తం 400 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఎగ్జామ్కి కూడా టైం వచ్చేసి మనకి 120 నిమిషాల చొప్పున 5 ఎగ్జామ్స్కి కలిపి 600 నిమిషాల ఎగ్జామ్ మీరు రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి రీడ్ మోర్ ప్యాకేజ్ అంటే దీనికి సంబంధించిన డేట్ కూడా మనకి మార్చి 31 వరకు పెట్టడం జరిగిందండి. కాకపోతే మనకి ఎగ్జామ్ అనేది డిసెంబర్ 15తో ఎండ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్కి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకోవడం కోసం రీడ్ మోర్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ అనేది మనకి రిజల్ట్ వెంటనే చూసుకునే అవకాశాన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మీతో పాటు మిగతా వాళ్ళు రాస్తున్నారు చూడండి, వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ర్యాంక్ ఎంత వస్తుందని విషయాన్ని కూడా మీరు స్టేట్ లెవెల్లో తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ పేపర్స్ అనేవి ప్రత్యేకంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి తయారు చేశామండి. ఎంతగానో ఉపయోగపడతాయి. 100% మీకు ప్రిపరేషన్కి ఎగ్జామ్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పేమెంట్ చెప్పిన విధంగా 99 రూపాయలు ఉంటుందండి. సో ఈ 99 రూపాయలని మీరు ఆన్లైన్ ద్వారా పే చేయొచ్చు. ఈవెన్ గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా కూడా మీరు పే చేయొచ్చండి. ఇక్కడ మా గూగుల్ పే నెంబర్ కూడా డిస్ప్లేలో ఇచ్చాం. ఈ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తామండి. సో ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. అదేవిధంగా మనకి కావాలి అనుకున్నప్పుడు ఎగ్జామ్స్ని బై నౌ ట్యాబ్ని కనుక క్లిక్ చేసినట్లయితే లాగిన్ పేజ్ అడుగుతుందండి. సో చాలామంది కూడా ఎలా లాగిన్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియోస్ ఉపయోగపడడం జరుగుతుందండి. సో ఎగ్జామ్స్ అనేవి మనం ఎలా కొనాలి, ఎలా రాయాలి, ఈ 2 అంశాలపైన మనం డిస్కస్ చేసుకోవాలి. సో వన్స్ మనకి ఎగ్జామ్ కావాలనుకుంటే ఇక్కడ ఈ లింక్ను కనుక మీరు, ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి. ఈ లింక్ను క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు లాగిన్ పేజ్కి ఓపెన్ అవుతారు. సో లాగిన్ పేజ్ కనుక మీరు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గూగుల్ విత్ లాగిన్ విత్ గూగుల్ కావచ్చు. అదేవిధంగా మీ క్రెడెన్షియల్ మీరు ఓన్గా క్రియేట్ చేస్తా అంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ కావచ్చు లేదా ఫేస్బుక్ నుంచి కూడా లాగిన్ కావడానికి అవైలబిలిటీ మేము మీకోసం ఉంచడం జరిగింది. సో డైరెక్ట్గా మీరు లాగిన్ విత్ గూగుల్ అనే ట్యాబ్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీ ఈమెయిల్ ఐడి తోటి మీరు లాగిన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు బై నౌ పేజ్ కనబడుతుందండి. సో ఇక్కడ మనకి కన్ఫర్మ్ ఆర్డర్ అంటే చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. సో మొత్తంగా మనకి అమౌంట్ వచ్చేసి 99 రూపాయలు అండి. సో ఈ 99 రూపాయలు మనం పే చేయడం కోసం కన్ఫర్మ్ ఆర్డర్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. సో వన్స్ మనం కన్ఫర్మ్ ఆర్డర్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ అనేది పేమెంట్ గేట్వేకి వెళ్తుందండి. సో పేమెంట్ అనేది కూడా మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. లేదా మనకి నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి పేటిఎం కావచ్చు, మొబిక్విక్ వాలెట్ కావచ్చు, ఎయిర్టెల్ మనీ కావచ్చు. సో వీటి ద్వారా కూడా మీకోసం అవైలబిలిటీ వచ్చాం. సో దీంతోపాటు మీకు భీమ్ యూపీఐ నుంచి కూడా పే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు పే చేసే 100 రూపీస్ అనేటివి త్రూ ఆన్లైన్ పే చేయొచ్చు, లేదా డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్లో. దాని నుండి కూడా మీరు పే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పేమెంట్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసిన తర్వాత సో రెండోసారి మనం స్పెషల్గా లాగిన్ కానవసరం లేదండి. ఆల్రెడీ లాగిన్లోనే ఉంటాము. సో మనం పేజ్ కూడా చూసుకోవచ్చండి. సో మనకి ఇక్కడ ప్రొఫైల్ కూడా కనబడుతుంది. సో మన నేమ్ ఇక్కడ విజిబిలిటీలో ఉంటుంది, మీకు డిస్ప్లేలో చూపిస్తూ ఉన్నాను నేను. సో అదేవిధంగా మనం ఎగ్జామ్ బై చేసాం. సో దాన్ని ఏ విధంగా రాద్దాం అనుకుంటున్నప్పుడు సో మీరు రైట్ సైడ్లో కనుక చూసినట్లయితే 3 ట్యాబ్ అండి, మై ఎగ్జామ్స్ అని ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ట్యాబ్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఎగ్జామ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ బై చేసిన ప్యాకేజెస్ అన్నీ కూడా మనకు విజిబిలిటీలో ఉంటాయి. సో అందులో టాప్ మోస్ట్ ఇప్పుడు మనం రీసెంట్గా బై చేసిన ప్యాకేజ్ వచ్చేసి TSSPDCLC JLM జూనియర్ లైన్మెన్ పోస్ట్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అండి. సో మొత్తం మార్క్ టెస్ట్ మీరు 5 ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్స్ రాయడం కోసం గో టు ఎగ్జామ్స్ అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేయాలి.
సో చాలామంది కూడా మొబైల్లో ఇది సైడ్ వర్షన్ ఉంటుందండి, కొద్దిగా సైడ్గా జరిపినట్లయితే ఇక్కడ గో టు ఎగ్జామ్ అని కనబడుతుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ గో టు ఎగ్జామ్ క్లిక్ చేసిన తర్వాత మనకు 5 ఎగ్జామ్స్ కూడా విజిబిలిటీలో కనబడతాయండి. సో 1 2 3 4 5 5 ఎగ్జామ్స్ కూడా మనకు విజిబిలిటీలో ఉంటాయి. అండ్ ప్రతి ఎగ్జామ్ కూడా మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అండ్ మీ కన్వీనియంట్ టైం చూసుకొని ప్రీ ప్లాన్డ్గా ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే వన్స్ లైవ్లో మాత్రం ఒకేసారి ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వన్స్ ఎగ్జామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఎన్నిసార్లు అయినా సరే చూసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ రూపంలో కూడా పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో ఎగ్జామ్ రాయడం కోసం టేక్ టెస్ట్ అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో టేక్ టెస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 80 అండ్ టోటల్ మార్క్స్ 80 అండ్ టైం వచ్చేసి మనకి 120 minutes ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్లో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మన ఎగ్జామ్ కూడా అదే విధంగా ఉంటుంది, కంప్లీట్లీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో వన్స్ మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి ఉంటుందండి, దీన్ని క్లిక్ చేసి ఎస్ కొట్టినట్లయితే అంటే ఇదంతా కూడా కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్ మోడల్స్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అదే అడ్వాంటేజ్ అండి. సో తెలుగు మీడియం వాళ్ళ కోసం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పేపర్స్ అనేటివి. అండ్ ఇక్కడ మీరు వీటిని ఎట్ ఏ టైం కూడా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో చూసుకునే విధంగా ఇక్కడ ట్యాబ్స్ కూడా ఉంటాయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, అండ్ సెండ్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. బుక్ మార్క్ చేసుకోవచ్చు అండ్ మార్క్ పై రివ్యూ చేసుకోవచ్చు. సో కంప్లీట్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ ప్యాటర్న్ పోలిన ప్యాటర్న్ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సో రైట్ ఆప్షన్ తీసుకోవాలి, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనకి కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనకి టైం కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ 119 నిమిషాలు. సో మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా టైం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి స్పెషల్ ట్యాబ్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే క్విక్ రివ్యూ అనమాట. సో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం క్విక్ రివ్యూలో చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామ్, సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది చూడండి, ఇది మనం క్లిక్ చేసినట్లయితే సో మనకి కంప్లీట్ సబ్మిషన్ కోసం ఒక పర్మిషన్ అడగడం జరుగుతుంది. సో కంప్లీట్ పర్మిషన్ సబ్మిట్ ఎస్ అని చెప్పి ప్రెస్ చేసినట్లయితే సో మనకి పేపర్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వన్స్ పేపర్ ఎగ్జామ్ మనం రాసిన తర్వాత మన రిజల్ట్ని మనం చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాం, సో అందులో ఎన్ని కరెక్ట్ వచ్చాయి, ఎన్ని ర్యాంక్ వచ్చాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్ రిపోర్ట్ అని ఉంటుందండి. సో ఇది ప్లస్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చండి ఈ సైట్ ద్వారా మీకు. సో మీ రిపోర్ట్ మొత్తాన్ని కూడా పక్క వాళ్ళతో అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తూ అండ్ మీలో ఉండే లోపాలను గుర్తించుకోవడం కోసం ఈ రిజల్ట్ పేజ్ మీకు ఉపయోగపడడం జరుగుతుంది. సో ఈ రిజల్ట్ పేజ్ ద్వారా మనకి క్వశ్చన్ అనాలిసిస్ కావచ్చు, అదేవిధంగా టైం అనాలిసిస్ కావచ్చు, అవన్నీ కూడా డిజైన్ చేయడం జరిగిందండి. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ ఎగ్జామ్స్ని మీరు కేవలం 99 రూపాయలకు మాత్రమే బై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి మొత్తం 5 పేపర్లు అండి. సో ఓవరాల్గా ఎటు పెట్టినా కూడా 20 రూపాయలకు ఒక పేపర్ అండి. అండ్ ఈ క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి పేపర్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ రైట్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంతో ఇంపార్టెంట్ ఉండే ఎగ్జామ్స్ అనేది తప్పకుండా రాయండి. ఎందుకంటే పేపర్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి తయారు చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు. సో సమ్మరీ కావచ్చు, స్కోర్ విషయం కావచ్చు, టాపిక్ అనాలిసిస్, క్వశ్చన్ అనాలిసిస్, టైం మేనేజ్మెంట్, కంపారిజన్, డిఫికల్టీ లెవెల్, సర్టిఫికేషన్ అంటే ఇక్కడ మనకు అవసరం లేదండి. బట్ ఇక్కడ వరకు డిఫికల్టీ లెవెల్ వరకు కూడా అన్నీ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మన ర్యాంక్ కూడా మనకి విజిబిలిటీ కనబడుతుంది. సో ఎంతమంది ఎగ్జామ్ రాసాము, అందులో మన ర్యాంక్ ఎంత, అవుట్ ఆఫ్ ఎంతమందిని కూడా అనిపిస్తుందండి. సో మనకి టోటల్ ఎంతమందిలో మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం అండ్ టాప్ ర్యాంకర్స్ని కూడా ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ చేస్తూ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ మార్కుల చేతను చేసే మిస్టేక్స్, మనం చేసే మిస్టేక్స్ని కంపేర్ చేసుకుంటూ మనం మిస్టేక్స్ని తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే కంపారిజన్ అనేది మీకు ఇక్కడ 100% వెళ్ళిపోతుందండి. సో ఎగ్జామ్స్ అనేటివి మీకు లైవ్లో ఉంటాయండి, అప్ టు ఎగ్జామ్ వరకు కూడా లైవ్లో ఉంటాయి. సో అన్నీ కూడా 100% మీకు వెళ్ళిపోతాయని మేము ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్స్ మీరు రాసుకోవడం కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చామండి. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ డైరెక్ట్గా పేజీకి నావిగేట్ కాగలుగుతారు. అండ్ మీరు లాగిన్ విత్ గూగుల్ అని చెప్పేసి కనెక్ట్ అయ్యి పేమెంట్ ప్రాసెస్ అనేది త్రూ 2 types అండి. మీరు ఆన్లైన్లో చేయొచ్చు, ఎట్ ద సేమ్ టైం గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తా అంటే దానికి సంబంధించిన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో ఎవరైతే పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తారో సో వాళ్ళు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ షాట్తో పాటు వాట్సాప్ ద్వారా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. అండ్ మరిన్ని సందేహాలు ఏమున్నా కూడా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు అండి. అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్స్ అనేవి 100% మీకు వెళ్ళిపోతాయండి.